ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ద్వారా ధర్మగిరి క్షేత్రంలో వేద పరిరక్షణకు వేదాధ్యయన అధ్యాపనమునకు ఎంతో సమగ్రమైనటువంటి ప్రణాళికతో శ్రీవారి అనుగ్రహంతో జరుపుతున్నటువంటి కృషి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమై అతి పెద్దదైనటువంటి వేద పాఠశాల ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం. శ్రీవారి అనుగ్రహంతో ఇక్కడ వేద విభాగంలో 7 శాఖలు, అలాగే దివ్య ప్రబంధం, అలాగే 5 ఆగమాలు, స్మార్తాలు, సంస్కృత సాహిత్యంలో శిక్షణ ఇవ్వబడుతోంది. ఇటువంటి మహత్తరమైనటువంటి విద్యా విధానంలో మనం వేదాలంటే ఏమిటి, ఆగమాలంటే ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా మనం ఋగ్వేదం గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి అధ్యయనాధ్యాపన ప్రణాళిక అంతా కూడా తెలుసుకున్నాం. అలాగే శుక్లయజుర్వేదం తెలుసుకున్నాం. అలాగే కృష్ణయజుర్వేదంలో తైత్రీయ శాఖ, మైత్రాయణీ శాఖ, ఈ 2 విభాగాల యొక్క విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. సామవేదంలో కౌతమ శాఖ గురించి తెలుసుకున్నాం. ఆ మంత్రాలన్నీ కూడా విన్నాం. ఇక మరొక ప్రధానమైనటువంటి శాఖ, ఏ సామవేదమైతే వేదవ్యాస మహర్షి తన 4 శిష్యుల్లో ప్రధానమైనటువంటి జైమిని మహర్షికి అనుగ్రహించి ఆ జైమిని మహర్షి ద్వారా లోకానికి ప్రవర్తింపచేశారో ఆ జైమిని మహర్షి పేరుతోనే జైమిని శాఖ అని వ్యవహరింపబడుతున్నటువంటి ఒకానొక శాఖ సామవేదంలో జైమిని శాఖ. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే వేదవ్యాస మహర్షి ఆ సామవేదాన్ని జైమిని మహర్షికి అనుగ్రహించినప్పుడు జైమిని మహర్షే దానిని 1000 శాఖలుగా విస్తరింపచేశారు. అంతేకాదు ఆ జైమిని మహర్షి మీమాంసా దర్శనాన్ని కూడా ప్రవర్తింపచేసినటువంటి మహాపురుషుడు. ఆ జైమిని మహర్షి పేరు రావడానికి కారణం ఏమిటి అంటే వాస్తవంగా ఈ శాఖకి తలవకార శాఖ అని పేరు. అయినప్పటికీ ఈ తలవకార శాఖ యొక్క గృహ్య సూత్రాన్ని, శ్రౌత సూత్రాన్ని జైమిని మహర్షి అనుగ్రహించారు కనుక ఇది తర్వాత కాలంలో జైమిని శాఖగా ప్రసిద్ధిని పొందింది. కాబట్టి అటువంటి సామవేదంలో ప్రధానమైనటువంటి తలవకార శాఖ అని చెప్పబడుతూ జైమిని శాఖగా ప్రసిద్ధి పొందినటువంటి జైమిని శాఖ యొక్క మహామంత్రాలు, వాటి యొక్క వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జైమిని శాఖ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ముందు వాటిలో ఉన్నటువంటి గృహ్య సూత్రాలకి ఎవరు వ్యాఖ్యానాన్ని రచించారో అది కూడా మనం తెలుసుకోవడం అవసరం. శ్రీనివాసాధ్వరి భవత్రాత అనేటటువంటి మహాపండితులు ఈ గృహ్య సూత్రాలకి, శ్రౌత సూత్రాలకి భాష్యాన్ని రచించారు. అలాగే తరుణాగ్నిహోత్రి, వైనతేయుడు అనేటటువంటి మహావిద్వాంసులు కారికలు, అనుక్రమణికలు కూడాను రచించారు. అలాగే ఈ జైమిని శాఖలో లా అనేటటువంటి అక్షరం, అంటే మనం లా 2 అక్షరాలు మనం మాట్లాడతాం. లక్ష్మి అన్నప్పుడు లకారాన్ని మాట్లాడతాం. ఏదో మనం తాళం అన్నప్పుడు లకారాన్ని మనం ఆ లా అనే అక్షరాన్ని మనం ఉచ్చరిస్తాం. ఆ లా అనే అక్షరం యొక్క విశిష్టత ఈ జైమిని శాఖలో చాలా గొప్పగా ఉన్నది. కాబట్టి అటువంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి శాఖ ఇది. అంతేకాకుండా దీంట్లో ఒక హస్తస్వరాలు కూడా ప్రధానంగా ఉంటాయి. ఈ సామశాఖలో 32 హస్తస్వరాలు ఉన్నాయి. ఆ హస్తస్వరాలు అనేటటువంటివి చాలా ముఖ్యం. అవి ఎట్లా వస్తాయి అంటే క, చ, ట, త, ప, య అనేటటువంటి 6గా వస్తాయి. క, చ, ట, త, ప, య అనేటటువంటివి అన్నమాట దాంట్లో వచ్చేటటువంటివి. ఆ విధంగా
ఈ జైమిని శాఖ ఒక గొప్పతనాన్ని పొందింది. కా అనేటటువంటిది అవరోహాన్ని, చ అనేటటువంటిది ఉద్గమాన్ని, ట అనేటటువంటిది యానాన్ని, త అనేటటువంటిది ఆవర్తనాన్ని, వా అనేటటువంటిది క్షేపణాన్ని, యా అనేటటువంటిది మర్షణాన్ని చెప్తాయి. ఈ విధంగా కా చ ట త ప య అనేటటువంటివి చాలా ప్రధానమైనటువంటి పాత్రని పొందుతూ ఉన్నాయి. అలాగే ఈ జైమిని సామవేదంలో కూడాను పూర్వార్చిక ఉత్తరార్చిక భాగముగా ఉంటుంది. దాంట్లో పూర్వార్చిక ఉత్తరార్చికల్లో 1756 రుక్కులు ఉన్నాయి. అలాగే వీటిని ఆధారం చేసుకుని ఈ ప్రకృతి, ఆరణం, ఊహం, రహస్యం అనేటటువంటి విధంగా గాన రూపంలో వచ్చినప్పుడు 3691 సామమంత్రాలుగా ఉన్నాయి. అటువంటి మహోన్నతమైనటువంటి జైమిని శాఖ ఇక్కడ మనం అధ్యాపన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ జైమిని శాఖ అనే ప్రసిద్ధి పొందినటువంటి తలవకార శాఖ సామవేదంలో ఆర్షేయ బ్రాహ్మణము, తలవకార ఔపనిషద్ బ్రాహ్మణము, జైమినీయ మహాబ్రాహ్మణము అని 3 మహాబ్రాహ్మణాలు ఉన్నాయి. అలాగే సభాపతి ధారణ లక్షణం, నారదీయ శిక్షా గ్రంథములుగా అవి ఉన్నాయి. దీంట్లో ఈ తలవకార ఔపనిషద్ బ్రాహ్మణంలోనే దశోపనిషత్తులలో ప్రధానమైనటువంటి కేనోపనిషత్తు ఉంది. మనకు దశోపనిషత్తుల్లో ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్రీయ, ఐతరేయ, ఛాందోగ్య, బృహదారణ్యకములైనటువంటి దశోపనిషత్తులలో ఒకానొక ప్రధాన స్థానాన్ని వహించినటువంటి కేనోపనిషత్తు కూడాను ఈ తలవకార ఔపనిషద్ బ్రాహ్మణంలోనే ఉంది. ఈ దశోపనిషత్తులకి శంకర భగవత్పాదాచార్యుల వారు వ్యాఖ్యానాన్ని రచించారు, భాష్యాన్ని రచించారు. 108 ఉపనిషత్తుల యొక్క సారాంశం దశోపనిషత్తులో ఉన్నదన్నమాట. ఇక్కడ జ్ఞానము, తత్వ విచారము అదంతా కూడాను ప్రశ్నపూర్వకంగా కేన అనేటువంటి ఒక ప్రశ్న, ఆ ప్రశ్నపూర్వకంగా ఉండటం వల్ల ఆ ప్రశ్న వేయటం, దాని సమాధానాన్ని చెప్పటం, జ్ఞానాన్ని ప్రోత్సహించడం, అలాగే బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడం, బోధించడం అనేటువంటి విషయాలన్నీ కూడాను ఈ కేనోపనిషత్తులో ఉన్నాయి. అటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు భాష్యం రచించినటువంటి కేనోపనిషత్తు కలిగినటువంటి జైమిని శాఖ చాలా గొప్పది. ఇటువంటి జైమిని శాఖని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో చక్కగా అధ్యాపనం చేయిస్తున్నాం. చక్కటి సుశిక్షితులైనటువంటి పండితులు, చక్కటి క్రమశిక్షణతో విద్యార్థులు కూడాను అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క గానాన్నంతా కూడా ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. తద్వో గాయా సూతే సచ పురుహూతాయ సాత్వానే సంయద్గావే నాశాకినే మార్గీయవంచా తద్వౌహో వా గాయా సుతాయి సా చా పురుహు తా యాసా త్వా నాయే శయ్యదో. ఇప్పుడు ఈ జైమిని శాఖలో ప్రకృతి ఆరణం అనేటటువంటి ఆ గానం అంటే ఆ మంత్రములన్నీ కూడా ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. మన విద్యార్థులు, అధ్యాపకులు ప్రస్తుతం ఆ ప్రకృతి ఆరణం వాటిని మనకు వినిపిస్తారు, శ్రవణం చేద్దాం. తద్వారా ప్రపంచం సుఖంగా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేద్దాం. కీనే రౌద్రే ద్వే తద్వో గాయా సుతా ఇసచా పురోహూతా ఆయా సత్వా
नाशौ हौ हो वो वाकायिनो हाये तद्वो गायसु ते साचा ये पुरोहिताय सत्वाने पुरोहिता या सा त्वाना इशं या गौवाऊ नाशा काइनो हाये तद्वो गायसु ते साचा ये पुरोहिताय सत्वनाय संयद्गा नाशाका हीना औहवा ఇప్పుడు ప్రకృతి ఆరణం అనేటువంటి విన్న తర్వాత ఊహా రహస్యం అనేటువంటి వాటిని విందాం. అవి చక్కగా మన విద్యార్థులు అధ్యాపకులు కూడాను చక్కగా ఇప్పుడు మనం శ్రవణం చేస్తారు. విద్యార్థులు అధ్యాపకులు ఇలా పారాయణ చేయటం వల్ల భగవద్ అనుగ్రహము భగవత్ ప్రీతి తద్వారా లోకక్షేమము కలుగుతుంది. విశ్వానర్యా జుమ్నాని మానుషాణాం శీషాసంతో వనామహే ఆమహీయవం ఉచ్చాతా ఈజాతమంధసా ఓ భూ ఉగ్రం శర్మా ఓ హవా ఉవా సౌషే సనా యజ్యవాయే ఓ యా ఓ భాయా వరివో వాయితే ఓ హవా ఉవా తౌషే ఏనా వైశ్వానర్య ఓమా సాయిషా సంతః ఓ
పునానః సోమా ధారాయా ఓపోవసానో అర్షస్య రత్నధాయో నియో దాదా ఓహా ఉవా ఉత్సో దేవో హిరా హా ఓహా ఉవా ఓ యా ఔ హో బా హో యా. ఇటు తర్వాత ఆర్షేయ తలవకార బ్రాహ్మణాలు, ఈ సామవేద జైమిని శాఖకు సంబంధించినటువంటి ఆ బ్రాహ్మణాలు అన్నీ కూడాను వాటిలో కొన్ని మంత్రములు మన యొక్క విద్యార్థుల అధ్యాపకులు పఠిస్తారు. అవన్నీ కూడా ఇప్పుడు మనం శ్రవణం చేద్దాం. తద్వారా ఇటువంటి వేద పారాయణ చేసిన ఫలితాన్ని, ఆ వచ్చేటటువంటి యోగక్షేమాలని శ్రీనివాస పరబ్రహ్మము ప్రపంచానికి అనుగ్రహించాలి అని మనమందరం కూడా పరిపూర్ణంగా ప్రార్థిస్తాం. ఔషణం చ శైరిషే చ ఇంద్రస్య సంవర్గో వాత్రగ్నే ద్వే సాకమశ్వస్య సౌనస్యేవే సామనీ ద్వే వత్సస్య కాన్వస్య సామనీ ద్వే అగ్నేశ్చ వైశ్వానరస్య ఆరుషేయం సుమిత్రస్య వార్ధస్వే సామాః కేనేషితం పదతి ప్రేషితం మనః కేన ప్రాణప్రథమః ప్రైధియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః యద్వాచోః వాచం సౌ ప్రాణస్య ప్రాణః చక్షుస్య చక్షుః అధిముశ్చ ధీరాః ప్రేత్యాస్మాన్ లోకాదమృతా భవంతి న తత్ర చక్షుర్గచ్చతి న వా గచ్చతి నో మనః న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్ అన్యదేవ తద్విదితాత్ అథో అవిదిదాధతి ఇది శుశ్రూమ పూర్వేషాం యేనస్తద్వ్యాచక్షిరే యద్వాచానభ్యుదితం येन वाहुव्युक्तते तदेव ब्रह्मध्वं विद्धि नेदं निदिदमुपासते यन्मनसा न मनुते येनाहुर्मनोमतं तदेव ब्रह्मध्वं विद्धि नेदं निदिदमुपासते यच्चक्षुषा न पश्यति येन चक्षुंषि पश्यति तदेव ब्रह्मध्वं विद्धि नेदं निदिदमुपासते यच्छ्रोत्रेण न शृणोति येन श्रोत्रम् इदं सुदं तदेव ब्रह्मध्वं विद्धि नेदं निदिदमुपासते यत्प्राणेन न प्राणिति येन प्राणप्रणीयते तदेव ब्रह्मध्वं विद्धि नेदं निदिदमुपासते यदि मन्यसे सुवेदेति तभ्रमेवापि नूनम् त्वं वेत्थ ब्रह्मणो रूपं यदस्य त्वं यदस्य देवेषु अथ नुमीमांश्चमेव ते मन्ये विदितम् నాహం మన్యేసు వేదేతి నోన వేదే. ఈ విధంగా ప్రస్తుతం మన వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో అధ్యయనం గావింపబడుతున్నటువంటి కౌతమ శాఖ జైమిని శాఖను మనం తెలుసుకున్న తర్వాత అథర్వవేదం మన పాఠశాలలో ఏదైతే అధ్యాపన చేయబడుతోందో అథర్వవేదం యొక్క విషయాన్ని తెలుసుకోవటానికి మనం ముందుకు వెళ్దాం. ఓం నమో వెంకటేశాయ.